సైడ్ ఉండే బాబు గారు సైడ్ కొని చేయరా మంత్రి గారు సైడ్ కొన్నాం కదా स्वयं श्रीरेव देवता पद्मान्यवत्नो ऊर्वपद्माक्षी पद्मशम्भवे वेंकटरमण అచ్చెన్నాయుడు ఏరువాక సార్ కొంచెం డౌన్ చేస్తండి మాది రైతు ప్రభుత్వం. మా డ్యూటీ మేము న్యాయం చేస్తున్నామా లేదా, సక్రమంగా మేము మా శాఖని రైతుకి మేలు చేస్తున్నామా లేదనేది దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి పండింది 5.5 లక్షల మెట్రిక్ టన్నులు. దానికి కూడా ధర పడిపోయేది. కంపెనీలకు అడిగితే 7 రూపాయల కంటే ఎక్కువ మేము కేజీ కొనమంటున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎవరు మాకు చెప్పలేదు. పేపర్లో చూసాం, మీడియాలో చూసాం. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఏదైతే చిత్తూరు జిల్లాలో మామిడి ఉందో కంపెనీల మీద ఒత్తిడి చేసి కేజీకి మీరు 8 రూపాయలు పెట్టి కొనండి, మేము ఒక 4 రూపాయలు ఇస్తాం, 12 రూపాయలు ధరకు తగ్గకుండా కేజీ కొనమని ఆదేశాలు ఇచ్చాం. రేపు మానేసి ఎల్లుండి మళ్ళీ చిత్తూరు వెళ్ళి అక్కడ కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఏది చెప్తే జరుగుతుంది. మీకు ఏ సమస్యలు ఉన్నాయో వెంటనే స్పందిస్తాం. ఇప్పుడు చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. అయినా సరే ఈరోజు మేము అన్ని విధాల కష్టాల్లో ధరలు తగ్గినప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నాం. దీంతో పాటుగా మీకు ఎలక్షన్లో మాట ఇచ్చాం, రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000, మనం ఒక 14,000. ఈరోజు చేతుల్లో డబ్బులు లేవు. అయినా ఇచ్చిన మాట నిలబెట్టాలి, రైతుకి తోడ్పడాలి, రైతుకు సహాయం చేయాలని ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం. రేపు జూన్ 20వ తారీఖున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మేము కూడా వేసి రైతుకి 7,000 ఇస్తాం. రెండో ఇన్స్టాల్మెంట్లో 7,000 ఇస్తాం. మూడో ఇన్స్టాల్మెంట్లో 4,000 రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఆ అన్నదాత సుఖీభావ కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, రైతులు మాత్రం శాస్త్రజ్ఞులు, వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళకేం పని లేదు, మా పని మేమే చేస్తామంటే అంత. ఈరోజు మనం ఈ మండలం తీసుకుంటే లేని పంట లేదు. వరి ఉంది, పామాయిల్ ఉంది, కోకోనట్ ఉంది, కోకో ఉంది, మొక్కజొన్న ఉంది. అన్నీ ఉన్నటువంటి ఈ మండలంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం చాలా ఆనందంగా. ఈ అవకాశం
అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుని అభినందిస్తూ డ్రోన్స్ కూడా ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు అంటారు, ఒక ఎకరా పొలం ఉంటే ఎక్కడైనా ఒక దగ్గర దోమపోటు వస్తే ఎకరాకి మనం మందు జల్లేస్తాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, డ్రోన్ వెళ్తుంది, ఎక్కడ మనకి పెస్టిసైడ్ కొట్టాలి, ఎక్కడ మనకి దోమపోటు వచ్చింది, ఎక్కడ మనం మందు వేయాలి అనేది ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు డ్రోన్స్ కూడా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నాలజీ మీద కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి అందరం కలిసి అన్ని విషయాల్ని తెలుసుకొని రైతు నష్టం లేకుండా ముందుకెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.